BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మా కృష్ణాష్టమి వచ్చేస్తుంది కదా. అవునమ్మా. బుడిబుడి నడకల చిన్ని కృష్ణయ్య అని ప్రతి ఇంట్లో కూడా అడుగులు వేసుకుంటూ ఉంటారు. అవును. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అసలు సంవత్సరం అంతా కృష్ణుని ఆరాధించినా లేకపోయినా ఆ రోజు మాత్రం తప్పకుండా ఆరాధిస్తారు. అవును. జగద్గురు కూడా కదా ఆయన. సో ఈ జన్మాష్టమి సందర్భంగా మీరేం చెప్తారో వినాలనుంది. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దుష్ట సంహారం కోసం పరమాత్ముడు ధరించినటువంటి అవతారాల్లో కృష్ణావతారం చాలా విశిష్టమైందమ్మా. ఎందుకు అంటే అంశావతారాలు, ఆవేశావతారాలు, ఇలా అనేకమైనటువంటి అవతారాలు ఉండగా ప్రధానంగా మనం ఒక 10 చెప్పుకుంటాం. ఈ 10 కనుక మనం గమనించినట్టయితే మానవ పరిణామ దశని మనకు చూపిస్తాయి. ఏకకణజీవి నుండి బయలుదేరి జలచరాలు, ఉభయచరాలు, ఆ తర్వాత బురదలో ఉండేటటువంటివి, అటుపైన మానవుడు, మృగం, ఆ తర్వాత మొరటుగా ఉండే మానవుడు, అంతకన్నా ముందు పొట్టిగా ఉండే మానవుడు, ఇలా ఉండి పూర్తి మానవావతారంగా వచ్చేటటువంటిది రామావతారం. అయితే ఆ మానవుడు మరింత వికసిత స్థితికి చేరుకున్నటువంటి దశను సూచించేది కృష్ణావతారం. సుబ్రహ్మణ్యం. జలచరం మత్స్యావతారం, ఉభయచరం కూర్మావతారం, అలా బురదలో తడిగా మట్టిలో ఉండేటటువంటిది వరాహ అవతారం. ఆ తర్వాత నర మృగ పూర్తిగా పరిణామ దశకి చెందినటువంటిది నరసింహావతారం. ఆ తర్వాత పొట్టోడు ఉన్నాడు కదా మనకి, వామనుడు, బుడి 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 నడుగులవాడు, వామనావతారం. అటుపైన పరశురామ అవతారం, అటు తరువాత రామావతారం, ఆ పైన బలరామ అవతారం, అటుపైన వచ్చినటువంటిది కృష్ణావతారం. ఈ పరిణామ దశలో ఉండేటటువంటి దాంట్లో పూర్తి వికాసం చెందినటువంటి మానవుడుగా కృష్ణావతారం చెప్తే దానికన్నా కూడా ఇంకొంచెం వికసించవచ్చు అనేదో సాధనలో చెప్తారనుకోండి. ఏదైనా ఈ అవతారం దుష్ట సంహారం కోసం అవతరించడం జరిగింది. అవతారాలన్నీ కూడా దుష్ట సంహారానికి వచ్చినవే, మత్స్యావతారం దగ్గర నుంచి. ఇలాంటి వాటిల్లో జయ విజయులు అనబడేటటువంటి విష్ణువు యొక్క ద్వారపాలకులు కుమార సర్గం చేత, కుమార సర్గం అంటే సనక సనందన సనత్కుమార సుజాతులు 4, వారి చేత శపించబడి భూలోకంలో పుట్టమంటే వాళ్ళు బాధపడతారు. బాధపడితే విష్ణువు అడుగుతాడు, మీరు నాతో శత్రుత్వంతో 3 జన్మల్లో వచ్చేస్తారా, నన్ను సేవించుకుంటూ భక్తులుగా 6 జన్మల్లో వస్తారా అని. నీ దగ్గరికి రావడం ప్రధానం, శత్రుత్వం అయినా పర్వాలేదన్నారు. ఎందుకంటే శత్రుత్వంలో ఇంకా ఎక్కువ తలుచుకుంటారు. మనకి ఇష్టమైన దానికన్నా ఇష్టం లేని దాన్ని ఎక్కువ తలుచుకుంటాం కదా. మరి ఆ విధంగా అట్లా వచ్చినటువంటి వాటిల్లో 3వ జన్మగా వీళ్ళు వచ్చినటువంటిది కంసుడు. ఆ తర్వాత వీళ్ళని సంహరించడానికి ఆయన అవతరించడం జరిగింది. ఈ అవతరించేటప్పుడు కూడా చాలా విచిత్రంగా 8వ నెలలో పుట్టాడు. సాధారణంగా 8వ నెలలో పుట్టినటువంటి పిల్లలు బతకరు అని అంటారు కదా, అంతే కదా. ఇంకా 7వ నెలలో అన్నా బతుకుతారేమో కానీ 8వ నెలలో పుట్టినటువంటి పిల్లలు బతకరు. ఇతడు 8వ నెలలో 8వ గర్భంలో 8వ తిథి నాడు జన్మించాడు. గమనించండి, శ్రీకృష్ణుడు 8వ నెలలో జన్మించడం. 8వ నెల, అందుకే బిడ్డ పుట్టాడని కూడా వాళ్ళు ఊహ చేసుకోలేదు, పుడతాళ్లే అన్న లెక్క. అట్లా ఈయన పుట్టడమే పాపం. నిజంగా గనక మనం గమనించినట్టయితే కృష్ణావతారంలో కృష్ణుడు పడినటువంటి కష్టాలు గనక మనం గమనించినట్టయితే ఈనాటి మానవులు ఎవ్వరూ కూడా పొరపాటున కూడా నవ్వరు. ప్రపంచం బరువు అంతా తామే మోస్తున్నట్టు, అన్ని కష్టాలు తామే అనుభవిస్తున్నట్టు, అసలు మనం ఈ రోజుల్లో యువతరాన్ని చూస్తామే, డిప్రెషను, ఆత్మహత్యలు చేసుకోవాలని, బాధపడాలని, ఇట్లా రకరకాల బాధల్లో ఉంటారు. గమనించండి, ఈయన పుడతాడు అనంగానే ఆయన కన్నా ముందు పుట్టిన ఆ 6 అన్నల్ని చంపేయడం జరిగింది కదా. మరి తల్లిదండ్రులు
చెరసాల్లో ఉన్నారు కదా, ఈయన పుడతాడని తెలియగానే. ఈయన చెరసాల్లోనే తల్లిదండ్రుల గర్భంలో పడ్డాడు కదా. పుట్టిన తర్వాత 17వ రోజు నుంచి ఈయన్ని చంపడానికి రకరకాల ప్రయోగాలు చేస్తే వాళ్ళందరినీ దాటుకుంటూ వచ్చాడు కదా. 17వ రోజు వచ్చింది పూతన. అక్కడి నుంచి బండి 3వ నెల వచ్చేటప్పటికి బండి చక్రం తృణావర్తుడు ఒకటేమిటి చివరికి ఈయనతో పాటు ఆ గొల్లపల్లెలో ఉన్న వాళ్ళందరూ కూడా బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఊరు వెళ్ళిపోయింది ఈయనతో. అంటే చూడండి ఎంత కష్టాలు అనుభవించాడు. ఇంకోళ్ళు అయితే అంత నవ్వుతూ ఆనందంగా ఉండగలుగుతారా? అసలు ఆ చెరగని చిరునవ్వు కదా. కానీ ఈ కష్టాలు ఏవి గుర్తురావు చూడండి. కృష్ణ అనగానే ఆ చిన్ని బాలుడు, ఆ చెరగని చిరునవ్వే గుర్తు. ఆ నవ్వే జగన్మోహనం అంటారు. ఆ నవ్వుని మామూలు నవ్వు కాదమ్మా, జగన్మోహనమైనటువంటి నవ్వు ఉంటుంది. అటువంటి నవ్వు అలా ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన జగదాచార్యుడు అవ్వడానికి అదే కారణం. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏముంది, మీద దోమలు ఈగలు వాలుతూ ఉంటాయి, దులుపుకుంటూ ఉంటాం, మనం బాగానే ఉంటాం. కష్టాలన్నీ ఈగలు దోమల కన్నా పెద్ద విషయాలు ఏం కావు. అట్లా మనసులో పట్టుకుని యోగీశ్వరుడుగా, యోగీశ్వరుడు కాదు, యోగానికి అధిపతిగా ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఈయన జన్మిస్తాడు అనేటప్పటికే 8వ గర్భం అనగానే కంసుడికి కొంచెం కంగారు వచ్చేసింది. వీడే కదా నన్ను చంపేవాడని. కానీ అక్కడ చిన్న కన్ఫ్యూషను కంసుడికి. 7వ గర్భం గర్భస్రావం అయిందన్నారు. అందులో ఉన్నటువంటి బిడ్డను తీసుకెళ్ళి ఆవిడ కడుపున పడేశారు. రోహిణి కడుపున. ఆవిడ రోహిణికి బలరాముడు పుట్టాడు. ఇప్పుడు అది ఇక్కడ ఈయనకేమో గర్భం పడిపోయింది, గర్భస్రావం అయింది అన్నారు. గర్భస్రావం అయిన దాన్ని సంతానంగా పరిగణించాలా అక్కర్లేదా? 8వ సంతానం అంటే 6 సాలిడ్ కనపడుతున్నారు. 7వది కొడుకు లెక్క వస్తాడా రాడా? 8వ గర్భం. సరే, 8వ గర్భాన అన్నారు కనుక 8వ గర్భంలో పుట్టినవాడు. లేదు, గర్భం అంటే పుట్టిన తర్వాత కొడుకు అనే అర్థంలో కూడా చెప్తే గనక అనుమానమే కదా. అంటే మనుషుల్ని అయోమయంలో పెట్టి కూడా వ్యవహారం నడిపించటం. సరే, అయినా జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. వీళ్ళ చెరసాల్లో పెట్టేశాడు. అయితే ఆ సమయంలో దేవతలు ఇతడు త్వరగా జన్మించాలని కోరుకున్నారు. ఆ కోరుకున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ ఇంకా ఆయన అవతరించబోయే సమయానికి బ్రహ్మాది దేవతలు, ఋషులు అందరూ కూడా ఈ చెరసాల్లో వచ్చారు. వచ్చి కీర్తిస్తూ ఉంటే దేవకీదేవి గర్భాన 4 చేతులు, మకరకుండల కేయూరాలు, పీతాంబరాలు, కిరీటం ఇవన్నీ ధరించి మనం విష్ణువు అని ఎవరినైతే చూస్తామో అటువంటి రూపంతో అవతరించాడు. చూడంగానే దేవకీ వసుదేవులు నమస్కారం చేశారు, అందరూ కీర్తించారు. ఆ రూపాన్ని చూసి ఆనందించేసింది ఆవిడ. ఎందుకంటే ఒకప్పుడు నీలాంటి కొడుకు కావాలని చెప్పి అడిగారు తపస్సు చేసి ఫలితంగా. ఇది 3వ జన్మలో ఈ రూపంలో అవతరించాడు. అలా చూసి ఆనందంగా ఉన్నారు. అయ్యాక వాళ్ళు ఏం చేయాలో ఉపదేశం చేశాడు. చేసి ఇప్పుడు మీరు ఏమనుకోకండి, ఏం పర్వాలేదు, మీరేం భయపడకండి, నన్ను తీసుకుని వెళ్ళి నందవ్రజంలో యశోదాదేవి పక్కన పడుకోబెట్టి అక్కడ ఉన్న ఆడపిల్లని తెండి. ఎట్లా తేవాలని అనుకుంటారేమో, ఏమీ పర్వాలేదు, కారాగారం తలుపులు అవి వాటంతటా అవి తెరుచుకుంటాయి, మీరు వెళ్ళొచ్చు, అందరూ నిద్రలో ఉంటారు అని చెప్పి అప్పుడు పసిపిల్లాడి రూపంలో కనపడ్డాడు. అప్పుడు ఆ పసిపిల్లాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి తీసుకొచ్చాడు. తర్వాత రాగానే తలుపులు వాటంతటవి ముడుచుకుపోయి తీసుకొచ్చి అక్కడ పెట్టాక కేవు మందా పిల్ల. అప్పుడు చెరసాలకు కాపలా ఉన్న వాళ్ళందరూ బిడ్డ పుట్టేశాడు అనుకుని చెప్పి కంసుడికి చెప్తే వచ్చి చూస్తారు. చూస్తే ఆడపిల్ల అయితే అంటుంది, మేనగోడలిది, ఇది అల్లుడు కాదయ్యా, మేనగోడలు, ఎందుకు నువ్వు బాధ పెడతావు? ఆడపిల్లని చంపకూడదు కదా, ఇంత పరాక్రమవంతుడివి, నువ్వు ఆడపిల్లని చంపావన్న అపఖ్యాతి పొందడం దేనికి? కొడుకైతే మేమే ఇచ్చాం కదా, దీన్ని వదిలిపెట్టు అని అడుగుతుంది ఆవిడ దేవకీదేవి. వాడికి అలా ఉంటాడు. వాడు ఎలా చంపుతాడో తెలుసా కంసుడు? ఆ బిడ్డల్ని పైకేస్తాడు, కత్తి కింద పెడతాడు, ఆ బిడ్డ వచ్చి ఆ కత్తి మీద పడాలి, వీడిట్లా కత్తితో కొట్టడు, అది వాడి టెక్నిక్. పైకేసాడు, అక్కడ ఉన్న పిల్ల అక్కడే ఉండిపోయింది, కిందకి రాలా, కత్తి మీద పడకుండా. ఏమనుకుంటున్నావురా, 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు 31 సంవత్సరాలు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు 38
నిన్ను చంపేటటువంటి వాడు వేరే చోట పెరుగుతున్నాడు, నీ చేతులతో చనిపోను, నేను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పి అంతర్ధానం అయిపోతుంది. ఓ, ఆవిడే కాత్యాయని దేవిగా చెప్తారు. మనమంతా కాత్యాయని వ్రతం చేసుకుంటాం కదమ్మా. అదే వీళ్ళంతా చేసేది, అందుకే ఆవిడ్ని కృష్ణ సహోదరి అంటారు. కృష్ణుడికి చెల్లెలు అమ్మవారు. అక్కడ అంటే సమానంగా పుట్టారు ఇద్దరు, ఎవరెట్లా అన్నా కానీ ఆ విధంగా కృష్ణ అష్టమి నాడు ఆ విధంగా కృష్ణుడు అవతరించడం జరిగిందమ్మా. మనం అందరం తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటమ్మా కృష్ణాష్టమి రోజు? కృష్ణాష్టమి నాడు దేవకీదేవి అర్ధరాత్రి కదా కన్నది. ప్రసవానికి ముందు ఏం చేస్తారమ్మా ఆడవాళ్ళు, ఆ రోజు నొప్పులు వస్తున్నాయంటే ఏం తినరు. కడుపులో ఆహారం ఉన్నట్టయితే ప్రసవం కష్టంగా అవుతుంది. అందుకని పగలంతా ఉపవాసం ఉంటారు. మన ఎవరికి వాళ్ళు దేవకిగా భావించుకుంటారు, ఆడ మగ ప్రమేయం లేకుండా. కనుక దేవకిగా భావించుకుని పగలంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి కదా ఆయన పుట్టాడు, సాయంకాలం వేళకి కృష్ణుడు రావడం కోసం అని చెప్పి మనం ఎదురు చూస్తూ పూజలు అప్పుడు అర్ధరాత్రి మొదలు పెడతారు. పూజలు సూర్యాస్తమయం అయ్యాక అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి కృష్ణుడు ఆవిర్భవించాక ఉయ్యాల్లో వేసి ఆయనకి ఊపి పూజలు చేసి తర్పణాలు ఇస్తారు చంద్రుడికి. చంద్రుడికి తర్పణాలు ఇస్తారా? చంద్రుడికి తర్పణాలు ఇస్తారు. రాత్రంతా మేలుకు నుండి ఉదయం మామూలు కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ కృష్ణుడికి పూజ చేసి ఆ తరువాత పిండి వంటలతో భోజనం అందరూ చేసుకుంటారు. ఇది మామూలుగా వ్రతం చేసే పద్ధతి. తమిళనాడులో బాగా అలవాటు, దాన్ని చూసి మనం కూడా చేస్తాం. ఎక్కడైనా బాగా ఆకర్షణీయంగా ఉంటే మనం అనుసరిస్తాం. కృష్ణుడు మన ఇంట్లోకి వస్తున్నట్టుగా బుజ్జి బుజ్జి పాదాలు వేసుకుంటాం. ఆ కృష్ణుడు ఆ పాదాల మీద నటి చూస్తాడనమాట. అవి వేసుకుని పగలంతా ఉపవాసం ఉండడంతో పాటుగా కొన్ని చోట్ల ఉట్టిలు కూడా కొట్టడం. అదే కృష్ణుడు అనంగానే బాలకృష్ణుడే మనకి. పెద్ద రాధాకృష్ణుడు పార్థసారథి ఏం గుర్తుండవు. బాలకృష్ణుడు గనక రకరకాల పిండి వంటలు చేస్తారు. ఆ రోజు చేసేవన్నీ నివేదన చేసి చిన్నపిల్లలకి పంచుతారు. అంటే కృష్ణుడు పుట్టడానికి ముందే మనం సాయంకాలం పూజ చేసి పంచేస్తాం పిల్లలకే, పెద్దవాళ్ళు కాదు. ఇవి రాత్రికి. అవి పంచిన తర్వాత ఏం చేస్తారంటే పూజ అవ్వగానే కాయం నైవేద్యం పెడతారు. కాయం అంటే బాలంతరాలకి పెట్టేటటువంటిది కట్టెకారం లేక కాయం అంటారు. పిప్పళ్ళు, తోక మిరియాలు, మినుగులు, సొంఠి ఇలాంటివన్నీ వేసి ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ వేసి చక్కగా మంచిగా మెత్తగా కమ్మగా ఉండేటట్టు వేయించి పొడి కొట్టి అందులో బెల్లం తురిమి కలిపి బాగా కళపెళ కాగుతున్నటువంటి నెయ్యి వేస్తారు అందులో. ఆ వేస్తే బెల్లం కరిగి పాకం వస్తుంది. దాంతో చక్కగా చేసి పెడతారు. ఇది గనక తిన్నట్టయితే బాలింతరాలకి నడు నొప్పి ఉండదు, వాతం తగ్గుతుంది, పాలు బాగా ఉంటాయి బిడ్డకి సరిపోయేటట్టు. అందుకని కాయం ఆ రోజు ప్రత్యేకంగా నైవేద్యం పెడతారు, కాయం నైవేద్యం పెడతారు. ఇవన్నీ తర్వాత ఇంకా వేడుకలు చేసుకోవడానికి అర్ధరాత్రి కృష్ణుడు జన్మించిన తర్వాత రాత్రంతా మేలుకుని ఉంటారు. పిల్లలు మేలుకుని ఉండలేరుగా, పడుకుంటారు. మర్నాడు పిండి వంటలు భోజనాలు ఇవన్నీ అయ్యాక ఇహ మధ్యాహ్నం నుంచి కృష్ణలీలలన్నీ ప్రదర్శిస్తాం. ఆ కృష్ణలీలల్లో చాలా ప్రధానంగా ఉండేది ఉట్టి కొట్టడం. ఇప్పుడు రామ తారక మంత్రం లాగా కృష్ణ తారక మంత్రం ఏదైనా ఉందమ్మా? తారక మంత్రం ఏం లేదమ్మా, కృష్ణుడికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అనేటటువంటిది. దాన్ని ఏమంటారంటే రాధాకృష్ణ మంత్రం అని చెప్తారు. అందులో రాధ పేరు లేదు, గోపి పేరు ఉంది అంతే. ఆవిడ కూడా ఆది గోపి గనక. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా రాధాకృష్ణ మంత్రాలు అనే పేరు. ఇవన్నీ కృష్ణుడికి సంబంధించినటువంటిది. ఆయనకి సంబంధించినటువంటి ఆకర్షణకు సంబంధించినటువంటి బీజమే క్లీం అనేది ఉంటుంది ఆయనకి ప్రతి చోట కూడా. రైట్. కానీ కొన్ని చోట్ల పిల్లలు పుట్టకపోతే లేకపోతే పిల్లలు సరిగ్గా మాట వినకపోతే కూడా బాలకృష్ణుని ఆరాధించాలని చెప్తుంటారు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో. అంటే ఒకటి పిల్లలు కావాలి అంటే, పిల్లలు పుట్టకపోతే ఈ శ్రావణ మాసంలోనే ద్వాదశి అనుకుంటా, ఆ రోజున ముందు రోజు పాలు కాచి చక్కగా తోడుబెట్టి కృష్ణుడిని పూజించి ద్వాదశి నాటికి ఒక బ్రాహ్మణుడికి పెరుగు కుండని దానం ఇస్తారు. అలా చేస్తే సంతానం కలుగుతుందట. యశోదాదేవి అట్లా చేసిందట సంతానం కావాలని. ఆవిడ గర్భవాసాన పుట్టింది అమ్మాయి, కానీ అక్కడికి వెళ్ళిపోయి వీడు ఇక్కడ పెరిగాడు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. అమ్మా.